హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 4వ అధ్యాయాన్ని మొదటి వచనం చదువుకుంటాం. 4వ అధ్యాయంలో మొదటి వచనము చదువుకుంటాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకింపు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, ఈ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. చదవబడిన వాక్కు మాకు ఆశీర్వాదకరంగా చేసి నడిపించాను. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగములో దావీదు యొక్క సంకీర్తనలో దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. తను పలుకుతున్న మాట, నా నీతికి ఆధారమగు దేవా. అంటే తన జీవితంలో నీతి లేనివాడని గ్రహించాడు. తనకేదైనా నీతి ఉంది అంటే అది దేవుణ్ణి బట్టే అని గుర్తించాడు. అంటే మానవ లోకములో మనుషులమైన మనము నీతి లేని నీచ బ్రతుకులు కలిగిన వారు. ఇలాంటి నీతి లేని జీవితాలు మానవునివి. అందుకే వాక్యం అన్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని స్పష్టపరిచింది. ఒకవేళ ఎవరైనా నీతిమంతులు అయి ఉంటే వారి నీతి మురిగుడ్డల వలె ఉందని కూడా చెప్పారు. కాబట్టి లోకములో మానవుని యొక్క నీతి మురికి గుడ్డలతో సమానం. ఇలాంటి మానవ లోకములో జీవిస్తున్న మనుషులను దేవుడు నీతిగా తీర్చాలని కోరుకున్నాడు. అందుకొరకు దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తున్న విషయం ఏంటంటే, మానవుని యొక్క జీవితము బలహీనమైనదైనప్పటికీ మానవుడు 3 విధాలుగా దెబ్బతిన్నటువంటి వ్యక్తి. సాంఘిక విలువలలో అవినీతిపరుడు, సామాజిక విలువలలో అవినీతిపరుడు, వ్యక్తిగత జీవితంలో కూడా మనుషుని యొక్క జీవితము నీతి లేనిదిగానే ఉంటుంది. ఈ పరిస్థితి మానవుని యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చగలిగిన వాడు ఒక్కడే దేవుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాదు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. దైవ గ్రంథం స్పష్టముగా మాట్లాడేది, ఆయన యథార్థవంతుడు,
నీతిమంతుడు అని దేవుని వాక్యములో ద్వితీయోపదేశ కాండములో మనము చూస్తున్న సంగతి స్పష్టముగా దేవుని వాక్యములో మనం చూడగలం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటే 32 అధ్యాయం 4వ వచనం ఆఖరి భాగంలో ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. కాబట్టి దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మానవుణ్ణి నీతిగా తీర్చటానికి దేవుడు మానవుని అవినీతి కొరకై ప్రాణం దారబోయాలి. అప్పుడే మానవుడు నీతిమంతుడవుతాడు. అందుకొరకే దేవుడు మానవాకారములో నరవతారిగా యేసుక్రీస్తు అను పేరున వచ్చారు. కారణం ఏంటి అంటే అవినీతితో నిండిన మానవుణ్ణి నీతిమంతుడిగా తీర్చడానికి వచ్చారు. అలాగున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి వచ్చి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తమును చిందించారు అని వాక్యములో స్పష్టముగా వ్రాయబడి ఉంది. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు రక్తమును చిందించాడని దైవ గ్రంథములో మనము స్పష్టముగా చూస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే ప్రజలారా, మనము నీతిమంతులుగా తీర్చబడటానికే ఆయన మన కొరకై రక్తమును చిందించాడని దేవుని యొక్క లేఖనములలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్నటువంటి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధమైన నామం పేరట నిన్ను నన్ను నీతిమంతుడిగా తీర్చారు. అదే రోమా 3:23, 3:24. 3:23 ఏమో మానవులందరూ అనీతిమంతులు అని వ్రాయబడి ఉంది. 3:24 ఏమో ఆయన ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడని వ్రాయబడి. 23 అందరూ నీతిమాలిన వారు. 24 యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అని 24 వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచుడు ద్వారా నీతిమంతులుగా మానవులు తీర్చబడ్డారు. అందుకే దైవజనుడైన దావీదు ఏమంటున్నా అంటే, నా నీతికి ఆధారము మీరే, ఎందుకంటే నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నా పాపములు నా నెత్తి మీద నేను మొయ్యలేనంత బరువుగా మోపబడి ఉన్నాయి. వాటి వలన కలుగుచున్నటువంటి రోగము నా ఎముకలలో దుర్వాసన కొడుతుందని చెప్పాడు. ఈ విధముగా దేవుని యొక్క సన్నిధిలో తన స్థితిని ఒప్పుకుంటున్నా. ఇలాంటి వ్యక్తిని నీవు నీతిమంతుడిగా తీర్చావు అని మాట్లాడుతూ, నా నీతికి ఆధారం ఎవరు? నీవే. నేను అనీతిమంతుణ్ణి, నీతి మాలిన వాడిని, నీతి అనే దానికి అర్థము లేనటువంటి వాడిని. అలాంటి వ్యక్తినైనా నన్ను నీతిమంతుడిగా తీర్చావు అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దైవ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఇరుకులో నాకు విశాలత కలుగు చేశావు అంటున్నాడు. దేవుని బిడ్డలకు, ఆయన ఎద్దకు వచ్చిన వారికి ఆయన ఇరుకులో విశాలత కలుగు చేస్తాడు. అంటే పరిస్థితులు ఇరుకుగా ఉంటాయి, కానీ అక్కడే
ఎంతో విశాలతను చూపించేవాడే దేవుడు. ఈ లోక ప్రయాణము ఇరుకే, మానవుని జీవితంలో కుటుంబ ప్రయాణము ఇరికే, బిడ్డలతో, భార్యతో, భర్తతో ప్రయాణము ఇరికే, దైనందిన జీవితమును గడుపుట ఇరుకే. అలాగైతే ఈ ఇరుకును విశాలతగా మార్చేవాడు ఆ ప్రభువే. ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అననుకూల వాతావరణం, వ్యతిరేక్తమైన పరిస్థితులు, మనస్సు నెమ్మది లేని, ప్రశాంతత లేని అనుభవాలు, వీటన్నిటిలో విశాలత కలుగు చేసేవాడు కూడా ప్రభువే. కాబట్టి ప్రియులారా, మానవుని నీతిమంతుడిగా తీర్చి ఘనపరిచేవాడు ఆయనే. మానవుని యొక్క సమస్యలను పరిష్కరించేవాడు కూడా ఆయనే. కాబట్టి నమ్ముదాం, మనలను నీతిమంతులుగా తీర్చే యేసుక్రీస్తునందు విశ్వసిద్దాం. మన సమస్యలకు పరిష్కారమైన యేసుక్రీస్తు యొద్దకు వద్దాం. తద్వారా ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, అనీతిమంతులను నీతిమంతులుగా తీర్చి సమస్యలలో ఉన్న వారికి విశాలతను, ప్రశాంతతను ఇచ్చేవాడవు నీవే. అందుకే నన్ను నీతిమంతుడిగా తీర్చిన నా దేవుడే నాకు ఆధారం. ఆయన నాకు ఇరుకులో విశాలతను కలుగు చేసేవాడని నీకు ప్రార్థన చేయుచున్న దావీదు యొక్క అనుభవం మీ లేఖనములలో మా మధ్యకు తెచ్చినందుకు వందనాలు. నీ అందు విశ్వసించుటకు మాకు సహాయం చేయండి. మా జీవితంలో బాగు చేయండి, స్వస్థపరచండి. మీ నామం మహింపరచుకోండి. దినవంతట్లో తోడైనా శత్రు శోధన నుండి తప్పించండి, కాపాడండి. ఈ వంగాయకుడు, సుబ్రహ్మణ్యం కోలి, వైఎస్ఆర్ కోని, గోలేగూడెం, మరి గోలేగూడెం, బ్యాప్టిస్ట్ పేట, గులాబీతోట, రామకృష్ణాపురంలో ఉన్న ప్రజలందరూ నీ నిర్మాణం. వీరందరికీ కూడా సహాయం చేసి వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబట్టుకుని యొద్దకు రావాలని, వారి ఇరుకులో విశాలతను కలుగు చేసేవాడు నీవని నమ్ముడు. సహాయం చేయండి, వాక్యం ముద్రించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము అందరికీ తోడయుడునుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.